తెలుగుదేశం చరిత్ర గమనిస్తే అవినీతి ఆరోపణలు వచ్చిన వాళ్ళ మీద కొన్ని చర్యలు తీసుకుని ఉండొచ్చు. ఎన్టీ రామారావు గారు అప్పటి లేబర్ మినిస్టర్ జస్ట్ 10,000 రూపాయల కోసం తీసుకున్నాడని నాకు ఆరోపణ వస్తేనే మంత్రివర్గం నుంచి తొలగించాడు. అంటే అవినీతికి ఎంత ప్రయారిటీ ఇచ్చారో ఇప్పుడు అత్యాచారాలు జరిగాయన్న ఘటనకు కూడా అంతకంటే రెట్టింపు ప్రయోజనం ఇచ్చారు. అసలు తెలుగుదేశంలో తెలుగు రాష్ట్రంలో అటు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగు ఆడపడుచును గౌరవించే మొదటి పార్టీగా ఎన్టీ రామారావు పెట్టిన తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఆ పార్టీ ద్వారా మొట్టమొదట రిజర్వేషన్లు పొందిన వాళ్ళు మహిళలు. స్థానిక సంస్థల్లో కానీ మండల స్థాయిలో కానీ 33% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు మహిళలకు కూడా 50% సీట్లు ఇచ్చి కేటాయించి చాలా పెద్ద ఎత్తున మహిళలను ప్రోత్సహించిన పార్టీ ఏదైనా ఉందంటే జాతీయ పార్టీలు ఎలా ఉన్నాయి, ప్రాంతీయ పార్టీల్లో అది తెలుగుదేశం పార్టీకి ఒక ఘనమైన చరిత్ర కలిగింది. ఈ పార్టీలో అంటే ఇటువంటి పోకడలు ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి అని పక్కన పెడితే ఇప్పటివరకు కూడా ప్రభుత్వంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పరంగా కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో లేనప్పుడు కానీ ఇటువంటి సంఘటనలు జరిగిన దాఖలు లేవు. అంటే నాకు తెలిసి నేను 83 నుంచి ఆ పార్టీ స్ట్రక్చర్ని కానీ ఆ పార్టీని కానీ మిగతా రాజకీయ పార్టీలను పరిశీలిస్తూ వచ్చాను. ముఖ్యంగా మీరు గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలా అన్ని కేటగిరీలో వాళ్ళు ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తించారనో వీడియోలు పార్టీ వాళ్ళే రిలీజ్ చేసుకున్నారా, వాళ్ళ పార్టీలో ప్రత్యర్థులు రిలీజ్ చేసుకున్నారా అని పక్కన పెడితే ఒక్కదాని మీద కూడా ఆనాటి ముఖ్యమంత్రి కానీ ఆనాటి హోంమంత్రి కానీ పైగా అప్పుడు కూడా మహిళా హోంమంత్రిగా ఉండి కూడా ఆవిడ అధికారాలని సజ్జల రామకృష్ణారెడ్డి హైజాక్ చేసిన ఆయన కూడా ఏనాడు ప్రజల ముందుకు తీసుకెళ్ళలేదు. మీరు గమనించాల్సింది 10 రోజుల క్రితం కరెక్ట్గా చంద్రబాబు గారు క్యాబినెట్ సమావేశంలో ఒక మాట చెప్పాడు. నా మంత్రులు ఎమ్మెల్యేల నైతిక ప్రవర్తన నాకు ముఖ్యము, ఎవరో చిన్న పోగడలు వస్తున్నాయి అవి వాళ్ళు సరిదిద్దుకుంటారు అయితే నేను జోక్యం చేసుకోవాల్సిందని 10 మంత్రివర్గ సమావేశం సాక్షిగా చెప్పాడు. అంటే అప్పటికే ఈ అమ్మాయి విషయం ఒకవేళ పార్టీ దృష్టిలో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఆ 2 సంఘటనని క్యాబినెట్లో ఆయన ప్రస్తావించాడో ఆనాడే అంటే ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ 1983 నుంచి 2014 వరకు దాని ప్రస్థానం ఒక రకంగా ఉంది. 2014 నుంచి అంటే అంతకుముందు కూడా కోయిలేషన్లు పార్టీలతో మిత్రత్వం శత్రుత్వం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఆయన సంకీర్ణ ప్రభుత్వ ధర్మాన్ని పాటించి ఆయన తన పార్టీకి ప్రభుత్వానికి ఉన్నత విలువలు నిలబెట్టుకోవాలి, ఈ పార్టీ మరొక 40 ఏళ్ళలో మరొక 50-60 ఏళ్ళలో బతికుండాలి ఈ పార్టీని అనే ఒక పైగా ఆయన ముఖ్యమంత్రిగా అయినా ఏసారి ఎలాగైనా ఈసారి అన్ని విషయాల్లోనూ ఆయన అంటే అసలు చంద్రబాబు మనం ఊహించిన చంద్రబాబుకి మనం చూసిన చంద్రబాబుకి ఇప్పుడున్న చంద్రబాబుకి చాలా తేడా ఉంది. అంటే ఇంత త్వరగా స్పందిస్తాడని కానీ ఇంత ఆలస్యంగా స్పందించాడని పక్కన పెడితే సొంత పార్టీ ఎమ్మెల్యే మీద పార్టీ క్యాడరే పార్టీ నాయకురాలే చేసిన ఫిర్యాదుని ఇవాళ విత్ నో అదర్ దాన్ టైం రియాక్ట్ అయ్యారంటే ఇది ఒక సందేశం ఎవరికి, మొత్తం శాసనసభ వ్యవస్థకే ఒక సందేశం. దేశవ్యాప్తంగా గతంలో అంటే లాస్ట్ 5 years ముందు బ్రిజ్మోహన్ అనే వ్యక్తి మీద దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. ఆయన మహిళా క్రీడాకారుని అవమానిస్తున్నాడు, వాళ్ళని ఇచ్చేస్తున్నాడు అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా అతని మీద చర్య తీసుకోవాలా వద్దా అని వదిలేసి ఎన్నికలకు వెళ్ళి టికెట్ ఇవ్వకపోతే మళ్ళీ ఆ స్థాయిలో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో అంటే స్పోర్ట్స్ రంగంలో ఎంతో కుమిలిపోయారు. ఆ విషయాలు బయటకు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు, బీజేపీ పార్టీ పరంగా చర్యలు తీసుకోలేదు. కానీ ఇవాళ అదే బీజేపీ పార్టీ భాగస్వామ్యంగా ఉన్న పార్టీలో చంద్రబాబు నాయుడు ఇవాళ తీసుకున్న ఈ చర్య దేశవ్యాప్తంగా కూడా ఒక ఇండికేషన్ అవుతుంది. రాజకీయ నాయకుల నైతిక ప్రవర్తన ముఖ్యము అనేది. రేపు పొద్దున శాసనసభ కూడా నైతిక విలువల విషయానికి సంబంధించి ఎథిక్స్ కమిటీ అతని మీద చర్య తీసుకునేది ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే గత పార్లమెంట్లో కేవలం ఒక ఈమెయిల్ ద్వారా ఒక రాజకీయ